అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం యానిమల్ ఫార్మ్ సంబంధించి చాప్టర్ 2 చూస్తున్నాం. ఇందులో ప్రధానంగా ఏందంటే ఫస్ట్ చాప్టర్‌లో ఏదైతే ఓల్డ్ మేజర్ యొక్క సందేశం ఉంటుందో తనకొచ్చిన కల కానివ్వండి, ఆ కలని చెప్పే క్రమం కానివ్వండి, జంతువుల వరుస క్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ చాప్టర్ 1లో ఇదంతా జరిగిన తర్వాత తనకో కలొచ్చిందని, దాని ప్రకారం ఏందంటే ఎలిమినేట్ ద హ్యూమన్స్ ఇన్ యానిమల్ ఫార్మ్ లేదా మ్యానర్ ఫార్మ్ నుంచి టోటల్‌గా మనిషి అనేవాడు ఉండకపోతే జీవితాలు బాగుంటాయని, ఇది ఒక వారంలో రావచ్చు లేదా 100 సంవత్సరాలు రావచ్చు తిరుగుబాటు అని చెప్పడం జరుగుతుంది. అయితే చాప్టర్ 2లో వచ్చేసి ఏదైతే ఆ ప్రసంగం చేసిన తర్వాత ఓల్డ్ మేజర్ ఒక 3 రాత్రుల తర్వాత ఏం జరుగుతుందంటే చనిపోవడం జరుగుతుంది. ఓల్డ్ మేజర్ డైస్ పీస్‌ఫుల్లీ ఇన్ హిస్ స్లీప్ 3 nights ఆఫ్టర్ గివింగ్ ఈ స్పీచ్. 3 రాత్రుల తర్వాత అంటే 3 రోజుల తర్వాత చనిపోవడం జరుగుతుంది. అయితే ఈ పండ్ల తోట ఉంటుంది ఆర్కాడ్, అండ్ అక్కడ ఈ యొక్క ఓల్డ్ మేజర్ని పాతిపెట్టడం జరుగుతుంది. ఈ ఓల్డ్ మేజర్ ఎవరికి సూచన అంటే కార్ల్ మార్క్స్కి రిప్రజెంటేటివ్గా ఏంటంటే జార్జ్ ఆర్వెల్ రాయడం అయితే జరిగింది. ఈ వ్యక్తిని ఎవరిని దృష్టిలో పెట్టుకొని అంటే కార్ల్ మార్క్స్ ఆర్ లెనిన్, వీళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని రాయడం అయితే జరిగింది. అండ్ మార్చ్లో ఓల్డ్ మేజర్ చనిపోవడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఇతను చనిపోయాడో, సమాధి చేయబడ్డాడో, పండ్ల తోటలో పాతిపెట్టబడ్డాడో, వెంటనే ఏంటంటే పందులు ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ స్పీచ్ ఉన్నటువంటి పందులు కానివ్వండి, అండ్ వాళ్ళు తిరుగుబాటుకి సిద్ధమవుతారు. మోర్ ఇంటెలిజెంట్ యానిమల్స్ ఏవి అంటే పందులు అనమాట. బిగిన్ టు ప్రిపేర్ ఫర్ రెబిలియన్. అండ్ ఏదైతే తిరుగుబాటు వాళ్ళు అనుకుంటున్నారో, ఏదైతే ఓల్డ్ మేజర్ విల్లింగ్టన్ బ్యూటీ ఏదైతే ప్రసంగం చేసిందో, మనిషి అనేవాడు ఉండకూడదు, మనిషి స్వార్థపరుడు, మనిషికి ఎన్ని చేతగా సోమరిపోతూ, అండ్ ఎన్ని పాలు ఇచ్చాం, ఎంతమంది పిల్లలు, క్లోవర్ దరిదాపులు 4 కంటుంది, ఏరే ఆ 4 అమ్మేశాడు. అండ్ కుక్కలు ఏమైనా చనిపోతే ఏం చేస్తారు, చెరువులో ఒక రాయి కట్టేసి దాని మెడకి చెరువులో పడేస్తారు. ఇలాంటి మనుషులకి మనం సేవలు చేస్తున్నాం కాబట్టి ఈ మనిషి అనేవాడు లేకపోతే మన జీవితాలు చాలా బాగుంటాయి అనేసి ప్రసంగం ఇవ్వడం జరుగుతుంది. ద పిగ్స్ టేక్ ఆన్ ద రోల్ ఆఫ్ టీచర్స్. ఇక ఈ పిగ్స్ ఏం చేస్తాయి అంటే ఇవి మార్గనిర్దేశకం చేస్తాయి. ఆర్గనైజర్స్, రెబిలియన్ ఆర్గనైజర్స్ అనమాట. ఇక వాళ్ళు ఏంటంటే పందులు ముందుండి నడిపిస్తాయి అన్నమాట. కీ పిగ్స్ ఎవరు అంటే ముఖ్యంగా నెపోలియన్, లార్జ్ ఫెయిర్స్ లుకింగ్ బర్క్షైర్ బోర్, నాట్ టాకెటివ్, నోన్ ఫర్ గెటింగ్ హిస్ వే. నెపోలియన్ అనేటటువంటి పంది, ఇది ఈ యొక్క ఫామ్లో ఉన్నటువంటి ఏకైక బర్క్షైర్ బోర్ అనమాట. ఈ దేనికి పెంచుతున్నారంటే నెపోలియన్ కానీ, స్నోబాల్ కానీ, స్క్వీలర్ కానీ వీటిని కొంచెం పెద్ద అయిన తర్వాత అమ్మేస్తాడు మార్కెట్లో మిస్టర్ జోన్స్. ఇంకా కొన్ని రోజులు పోతే ఈ 3 పందుల్ని కూడా నెపోలియన్ కానివ్వండి, స్నోబాల్ కానివ్వండి, స్క్వీలర్ని కానీ మార్కెట్లో అమ్మేస్తాడు. ఇప్పుడు కాబట్టి వాళ్ళది ఒక దరిద్రమైన జీవితం కాబోతుంది. అంటే వీటిని చంపేయచ్చు, లేకపోతే ఏదైనా ఇంకా ఏం చేస్తారు, ఆ పందుల్ని చంపేసి మాంసం విక్రయించవచ్చు, ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి ఇవి వీటికి తాడో పేడో తేల్చుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఇప్పుడు గాడిద ఉందనుకోండి, ఏదో పని చేస్తుంది, గుర్రం ఉంది, దాని మీద స్వారీ చేసి వెళ్ళొచ్చు, మరి పంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే వీటిని ఎప్పుడైనా అమ్మేయచ్చు. కాబట్టి ఈ బర్క్షైర్ బోర్ ఉన్నదల్లా ఒక్కటే ఫామ్లో, మ్యానర్ ఫామ్ ఆర్ యానిమల్ ఫామ్లో ఉంది, నెపోలియన్ ఒకటే. ఇది పెద్ద టాకెటివ్ కాదు, మాటలు అస్సలు రావు, కానీ తాను ఏదైతే అనుకున్నాడో అది దక్కించుకునేటటువంటి వ్యక్తిత్వం అయితే కలిగిన వ్యక్తి ఈ నెపోలియన్ అనమాట. నెపోలియన్ని స్టాలిన్ కింద తీసుకోవడం అయితే జరిగింది, సాదృశ్యంగా చెప్పబడింది అనమాట. అంటే నెపోలియన్ అని చెప్తున్నప్పుడల్లా మనకి ఎవరి క్యారెక్టర్ రష్యాలో ఉండే స్టాలిన్. స్నోబాల్, ఇక స్నోబాల్ వచ్చేసి ఏంటంటే ట్రాట్స్కీ క్యారెక్టర్. ఇతను ఏంటంటే చాలా వైవాహిక జీవకళ ఉట్టిపడతా ఉంటుంది, క్విక్ ఇన్ స్పీచ్, చాలా అనర్గళంగా మాట్లాడగలిగేవాడు, ఇన్వెంటివ్, తెలివైన వాడు. బట్ కన్సిడర్డ్ లెస్ డెప్త్ ఆఫ్ క్యారెక్టర్లో కొంచెం డెప్త్ తక్కువగా ఉంటుంది, చాలా మాటకారి. అండ్ నెపోలియన్ మాటకారి కాదు కానీ ఏదైనా చేయగలిగినటువంటి స్వభావం కలిగినవాడు. అండ్ చాలా విపరీతాలని తీసుకొస్తాడు అనమాట యానిమల్ ఫామ్లో. అండ్ స్క్వీలర్, స్మాల్ ఫ్యాట్ పిగ్, బ్రిలియంట్ టాకర్.
విపరీతంగా మాట్లాడేటటువంటి స్క్వీలర్ అనమాట. నలుపుని తెలుపు చేయగలిగినటువంటి మాటల మాంత్రికుడు అనమాట స్క్వీలర్. నెపోలియన్కి అండగా ఉండేటటువంటి పంది. నెపోలియన్ చేసేటటువంటి ప్రతి అక్రమాన్ని కూడా మసిపూసి మారేడుకాయం చేయడం అనేది ఇక స్క్వీలర్ పనిగా మారిపోతుంది. ఇక మాటలతో చెప్పి చూస్తుంది ఏ జంతువుకైనా. మారితే ఓకే, లేకపోతే మిస్టర్ జోన్స్ వస్తాడు మీ ఇష్టం, కాబట్టి మీ ఇష్టం అని చెప్పేస్తుంది. దానికైనా భయపడి ఆ తర్వాత నెపోలియన్ ఒక 9 కుక్కల్ని పెంచుతాడు. వాటిని చూసి మిగతాయి నోరు ముయ్యాల్సి వస్తుంది. అండ్ స్క్వీలర్ మాట, మినిమస్ పాట, అలానే కుక్కల వేట, ఇవి చాలా భయంకరంగా ఉంటాయి అన్నమాట. టోటల్గా ముందు మాట, పాట, వేట. ఇక మాటకి వినేవాడు మాటకి, పాటకు వినేవాడు పాటకి, అండ్ వేటకి వినేవాడు వేటకి. ఏం లేదు, వేటాడతాయి అవి. కాబట్టి ఆ కుక్కల్ని చూసి వీళ్ళంతా భయపడి ఇక నెపోలియన్ ఏది చెప్తే నెపోలియన్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని తల ఊపడం తప్ప వేరేది ఇంకేమీ చేయలేనటువంటి అశక్తత అనేది వీళ్ళలో ఉంటుంది. ఇక యానిమలిజం అనేది డెవలప్ అవుతుంది. ఏదైతే విల్లింగ్టన్ బ్యూటీ లేదా వైల్డ్ బోర్, మేజర్, ఓల్డ్ మేజర్ అన్నీ ఒకటే. విల్లింగ్టన్ బ్యూటీ అన్నా, వైల్డ్ బోర్ అన్నా, ఓల్డ్ మేజర్ అన్నా చెప్పినటువంటి ఏవైతే నాకు భవిష్యత్తు కనబడుతుంది, నేను కలగన్నాను అని ఏదైతే చెప్పినో దాని నుంచి యానిమలిజంని తీసుకోవడం జరుగుతుంది. ఈ యానిమలిజంని ఒక 7 కమాండ్మెంట్స్ రూపంలో స్నోబాల్ గోడ మీద రాయడం అయితే జరుగుతుంది. అండ్ ఓల్డ్ మేజర్స్ టీచింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని యానిమలిజంగా యానిమలిజం ఈక్వల్ టు కమ్యూనిజం అనమాట. ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఏం చెప్పాడు కార్ల్ మార్క్స్, కమ్యూనిజం గురించి చెప్పాడు. ఆ కమ్యూనిజం గురించే ఇప్పుడు ఇదంతా కూడా యానిమలిజం అంటే ఈక్వల్ టు మనకు జార్జ్ ఆర్వెల్ ఏంటంటే దీన్ని కమ్యూనిజంతో పోల్చాడు అనమాట. కమ్యూనిజం, ఈ కమ్యూనిజంలో ఏంటంటే అందరూ సమానమే, అందరికీ ఎవ్వరికి కూడా ఏ ఆస్తులు ఉండవు, అందరూ కూడా రాజ్యం యొక్క పౌరులే, పిల్లలు పుట్టినా కూడా వాళ్ళు రాజ్యపు వారసులే, ప్రత్యేకంగా ఎవరికి ఏ ఆస్తి కూడా ఉండదు. ఇలాంటివి ఈ కమ్యూనిజంలో అనమాట. అందరు కలిసి కూర్చొని తినాలి, ఇక ప్రభుత్వమే అన్నీ చూసుకుంటుంది. ఇవన్నీ ప్రైవేట్ ప్రాపర్టీలు, బంగారాలు, నగలు ఇవన్నీ ఇంకా మర్చిపోవడమే. దే హోల్డ్ సీక్రెట్ మీటింగ్స్ టు ఎడ్యుకేట్ ద అదర్ యానిమల్స్ ఆన్ యానిమలిజం ప్రిన్సిపల్స్. ఈ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో యానిమలిజం సంబంధించి వీటన్నిటిని కూడా కూర్చొని ఎడ్యుకేట్ చేయడం ఈ పందుల పని అయిపోయింది. ఛాలెంజెస్ ఇన్ కన్విన్సింగ్ అదర్ యానిమల్స్. అండ్ మిగతా వాటిని కన్విన్స్ చేసే క్రమంలో జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఏమీ లేనోడు ఈ పద్ధతి చాలా బాగుందంటాడు. అంటే నీకు ఏ ఆస్తి ఉండదు అంటే నాకు ఇప్పుడే ఆస్తి లేదు, రేపు ఉంటే ఊడితే అనుకుంటాడు. కానీ బూర్జువాస్ లాంటి వాళ్ళు, మొల్లీ రిప్రజెంట్స్ బూర్జువాస్, అలాంటి వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా కష్టం. మొల్లీ ఏం చెప్తుంది, ఇది ఒక వైట్ మేర్ అనమాట, అంటే ఒక ఆడగుర్రం అనమాట. షోస్ కన్సర్న్ ఫర్ సూపర్ఫిషియల్ మ్యాటర్స్ లైక్ షుగర్ అండ్ రిబ్బన్స్. ఏం మాట్లాడుతుంది, రేపు తిరుగుబాటు జరిగిన తర్వాత నేను షుగర్ తినొచ్చా, షుగర్ నాకు దొరుకుతుందా, లేదా రిబ్బన్లు నేను తొడుక్కునేటటువంటి పరిస్థితి నాకు ఉంటుందా అనేసి అడగడం మొల్లీ వంతు అవుతుంది. అంతేకాదు కొంతమంది మిస్టర్ జోన్స్కి లాయల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం అనుకుంటారంటే ఇప్పుడు ఒకవేళ మిస్టర్ జోన్స్ లేకపోతే మన ఆకలితో చచ్చిపోతామేమో, కాబట్టి మిస్టర్ జోన్స్కి లాయల్గా ఉండేటటువంటి ఒక వర్గం అయితే, అండ్ అసలు ఈ రెబెలియన్ అనేది వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఒక వర్గం. ఇక మోజెస్ ఉంది. మోజెస్ అంటే ఎవరంటే రష్యన్ ఆర్థోడాక్స్ చర్చ్. అండ్ వైల్డ్ బోర్, విల్లింగ్టన్ బ్యూటీ ఏదైతే తాను కన్నగల చెబుతున్నప్పుడు అండ్ మిస్ అయ్యేటటువంటి జంతువు ఏంటంటే మోజెస్ అనమాట. ఇది ఒక నల్లటి కాకి. ఈ కాకి దేని గురించి చెప్తుందంటే ఒక షుగర్ క్యాండీ మౌంటైన్ ఉంది, ఆ షుగర్ క్యాండీ మౌంటైన్ ఏముంది, మీరు కష్టపడండి అంటే ఏంటంటే దీన్ని సూచించేది పరలోకం ఉంది, స్వర్గం ఉంది. మీకు ఇక్కడ దొరికినా దొరక్కపోయినా ఏముందంటే స్వర్గం ఉంది, ఆ స్వర్గంలో మీకు అన్నీ కావాల్సినవన్నీ దొరుకుతాయి, కాబట్టి ఇబ్బంది పడవద్దు, ఈ జీవితం ఇలానే ఉందని మీరు భయపడమాకండి అనేసి మభ్యపెట్టేటటువంటి నల్లటి కాకి మోజెస్. ఇది మిస్టర్ జోన్స్ యొక్క పెట్ రావెన్ అనమాట. అంటే నల్లటి కాకిది, ఇది మిస్టర్ జోన్ యొక్క పెంపుడు జంతువు అనమాట. అది ఈ మిస్టర్ జోన్స్ ఏం చేస్తుంటాడంటే తాను తినేటటువంటి ఏదో ఒక మొక్క బీరులో ముంచి ఆ మందులో ముంచి ఒక రొట్టె ముక్క ఇసురుతూ ఉంటాడనమాట. అది పరిస్థితి.
మోజెస్ అండ్ షుగర్ క్యాండీ మౌంటైన్ అంటే అదే. ఇక ఏంటంటే తాను ఈ మోజెస్ వచ్చేసి ఏం చెప్తా అంటే అదే మీకు స్వర్గం అనేది ఉంది ఇక్కడ మంచిగా గనక మీరు ఉంటే మంచిగా గనక మీరు గనక ఉంటే మీకు స్వర్గం అనేది ప్రాప్తిస్తుంది. ఇట్లాంటి విషయాలు చెప్పి మభ్యపెట్టడం ఈ మోజెస్ యొక్క పని అయింది. అంటే యాక్చువల్గా ఏంటంటే ఆధ్యాత్మికవాదం ఇదన్నీ కాకపోయినా వీళ్ళు పడే కష్టాలని ఏం చేసేదంటే మోజెస్ ఈ విధంగా చెప్పి భ్రమపరిచేది. ద పిగ్స్ స్ట్రగుల్ టు కన్విన్స్ యానిమల్స్ దట్ షుగర్ క్యాండీ మౌంటైన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇప్పుడు ఏం చెప్తుంది రావెన్ ఈ యొక్క నల్లటి కాకి ఏం చెప్తుంది అంటే ఇది మోజెస్ అనేటటువంటిది మీరు గనక మిస్టర్ జోన్స్ సారథ్యంలో ఉంటే ఇక్కడ మీకేం దొరకపోయినా మీ చావు అనంతరం షుగర్ క్యాండీ మౌంటైన్ అనేది మీకు ఇదవుతుంది, ఎందుకంటే మీరు పద్ధతిగా ఉన్నారు కాబట్టి మీకు అందరికీ దొరుకుతుంది, స్వర్గప్రాప్తి జరుగుతుంది. ఇప్పుడు ఈ పిక్స్ ఈ జంతువులన్నింటినీ షుగర్ క్యాండీ మౌంటైన్ లేదు ఏమీ లేదురా నాయన అని చెప్పడానికి వాటి తల ప్రాణం తోక్కొస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పిక్స్ చెప్పే ప్రతి దానికి కూడా వర్కింగ్ క్లాసు బాగా 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 వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రభావానికి లోనవుతారు. కారణం ఏంటంటే వీళ్ళకి ఏం లేదు రాజు దగ్గర. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మిస్టర్ ఎవరైతే జోన్స్ ఉన్నాడో ఇతను ఎవరిని రిప్రజెంట్ చేస్తాడంటే జాన్ నికోలస్ II. ఈ జాన్ నికోలస్ II దగ్గర ఏముంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, పదవి అదే రాజు కదా చక్రవర్తి కదా అన్నీ ఉన్నాయి. తర్వాత ఈ మొల్లి ఎవరు, బూర్జువాస్. ఈ బూర్జువాస్ ఏంటి అంటే వెరీ వెల్దీ పీపుల్, వీళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఈ ఏదైతే జరుగుతుందో తతంగం రెబెలియన్ జరుగుతుంది ఇదంతా అని వాళ్ళు కొన్ని ఆస్తులను ఏం చేశారు అంటే క్యాష్ చేసేసుకొని వేరే దేశాలకు తరలించుకొని పోయారు. ముందే జాగ్రత్త పడ్డారనమాట, కొంత పార్ట్ తీసేసి ఏదైనా జరిగితే అక్కడ నుంచి వెళ్ళిపోవాలని. వీళ్ళ దగ్గర మొల్లి అనేటటువంటి బూర్జువాల దగ్గర ఉంది. ఇప్పుడు ఏమీ లేనటువంటి వర్కింగ్ క్లాస్ వీళ్ళ దగ్గర ఏమీ లేదు. కమ్యూనిజం చెప్పి ఎవరికి ఏమీ ఉండదంటే అబ్బా అందరు మా స్థాయికి వచ్చేస్తారు, ఇట్లా ఉంటుందన్నమాట వ్యవహారం. ఇక అందరికీ సమానం అంటే అసలు చాలా ఆనందపడిపోతారు, అందరికీ తిండి దొరుకుతుందా. వీళ్ళు లాయల్గా ఉండడం మొదలు పెడతారు. బాక్సర్ అండ్ క్లోవర్ ద కార్ట్ హార్సెస్ బికమ్ ఫెయిత్ఫుల్ డిసైపుల్స్ ఆఫ్ పిగ్స్ స్ప్రెడింగ్ దేర్ టీచింగ్స్. బాక్సర్ కానీ క్లోవర్ కానీ, బాక్సర్ ఎవరికి సాదృశ్యం అంటే బాక్సర్ ఒక వర్కింగ్ క్లాస్ ఏదైతే పనిచేసేటటువంటి వ్యక్తులు ఉన్నారో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అట్లా అన్నమాట వర్కింగ్ క్లాస్. క్లోవర్ వచ్చేసిందంటే విమెన్ వర్కింగ్ క్లాస్లోనే విమెన్ ఉంటారు కదా, ప్రొలేటరియేట్ అని కూడా అంటారు రష్యాలో. ప్రొలేటరియేట్ అంటే వర్కింగ్ క్లాస్ అనమాట. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి నచ్చింది ఇది, అందరూ సమానమే, అందరికీ అవకాశాలు ఉంటాయి, అందరికీ ఉద్యోగాలు ఉంటాయి, అందరికీ తిండి దొరుకుతుంది అనేసరికి వీళ్ళంతా కూడా చాలా వీళ్ళ ప్రభావానికి లోనవుతారు. మిస్టర్ జోన్స్ డిక్లైన్. ఇక మిస్టర్ జోన్ ఏంటంటే ఇతను వచ్చేసి టోటల్గా తన ఏదో కొన్ని డిస్ప్యూట్స్ ఉంటాయి, వాటి వల్ల ఏం చేస్తాడంటే ఈ ఫామ్ని నెగ్లెక్ట్ చేయడం, బాగా తాగడం, ఆ తర్వాత ఏంటంటే పనోళ్ళ మీద వదిలిపెడతాడు. ఆ పనోళ్ళేమో కుందేళ్ల వేటకి వాటికి వీటికి వెళ్ళి వీడికి పెట్టవు. దాంతో మిస్టర్ జోన్స్ వెంట్ ఇన్ టు విల్లింగ్టన్ అండ్ గాట్ సో డ్రంక్ ఎట్ రెడ్ లైన్. ఇక రెడ్ లైన్ దగ్గర ఎక్కువగా అక్కడే ఉండి ఏం చేస్తుంటాడంటే తాగుబోతవుతూ ఉంటాడు. ఎందుకంటే ఇతనికి ఏంటంటే కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఆ ఫామ్ని కాపాడుకోవచ్చు, కాకపోతే తాగుబోతు కాబట్టి ఇతను ఏంటంటే వాళ్ళ పనోళ్ళ మీద వదిలేస్తాడు. ఇక ఇతను ఎక్కువగా విల్లింగ్టన్కి వెళ్ళిపోయి ఆ రెడ్ లైన్ అక్కడ బార్లో ఉండి తాగుతూ ఉంటాడు. ఇక ఉన్న పనోళ్ళు 4 ఉంటారు పనోళ్ళు. ఈ పనోళ్ళు కూడా ఏంటంటే సోమరిపోతులు యజమానిలాగే. అండ్ యానిమల్స్ ఆర్ అండర్ ఫెడ్. ఇంకా యానిమల్స్కి వేయాల్సిన ఫుడ్ అనేది వీళ్ళు చాలా తక్కువ వేస్తూ ఉంటారు. మిస్టర్ జోన్స్ అండ్ ఈజ్ 4 men. వీళ్ళు చాలా చాలా అలసిపోయి ఉంటారు జంతువులు, ఎందుకంటే తినడానికి తిండి ఉండదు, ఏముండదు. ఇప్పుడు రెబెలియన్లో ఏంటంటే తినడానికి తిండి ఉండిద్దని చెప్తున్నారు. ఎట్లా అంటే మనమే బ్యాలెన్స్ చేసుకుందాం, మనమే మేనేజ్ చేసుకుందాం, అన్నీ మనం కొంచెం కష్టపడితే మనం ఇబ్బంది అనేది ఏది ఉండదు, మనుషులు లేకపోయినా సరే మనం సస్టైన్ అవ్వచ్చని పిక్స్ చెప్పుకోవడం మొదలుపెట్టి. అయితే ఇప్పుడు తక్షణ కారణం ఒకటి కావాలి, తక్షణంగా జరిగేటటువంటి ఒక కారణం కావాలి. ఆ కారణం ఎవరు అందిస్తారంటే మిస్టర్ జోన్సే అందిస్తాడు. ట్రిగ్గర్డ్ బై హంగర్ అండ్ నెగ్లెక్ట్. బాగా ఆకలేస్తుంది జంతువులకి, ఎవరు ఎందుకు పెట్టలేదంటే మిస్టర్ జోన్స్ తాగి రెడ్ లైన్లో పడిపోయి ఉన్నాడు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటికి వచ్చి ఆడ పడిపోయి నిద్రపోతుంటారు.
ఇక ఉన్న నలుగురు పనోళ్ళు వెళ్ళి కుందేళ్ల వేటకి వెళ్తారు. ఈ కుందేళ్ల వేటకి వెళ్ళినోళ్ళు వస్తారా? అందరు రారు. దాంతో ఏం జరుగుతుంది అంటే ఇక టోటల్‌గా వీళ్ళే జంతువులు ఏం చేస్తాయంటే ఈ ఆవు, ఇది కొమ్ములు ఉంటాయి కదా! వాటితో డోర్ ఓపెన్ చేసి ఎళ్లి తినడం మొదలుపెడతాయి. ఒకటి. తర్వాత అన్నీ క్యూ కడతాయి. డిస్ట్రాయింగ్ టూల్స్ ఆఫ్ ఆపరేషన్ అండ్ సింగింగ్ బీస్ట్స్ ఆఫ్ ఇంగ్లాండ్. ఇక వీళ్ళేం చేస్తారంటే టోటల్‌గా ఎళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఏదైతే కంట్రోల్ చేయడానికి ఉపయోగించే ప్రతి దాన్ని కూడా నాశనం చేయడం మొదలుపెడతాయి. స్నోబాల్ త్రూ ద రిబ్బన్స్ ఇంటూ ఫైర్. స్నోబాల్ ఏం చేస్తాడంటే రిబ్బన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అగ్నిలో వేసేస్తాడు. బాక్సర్ త్రూ ద స్ట్రా హ్యాట్ ఇంటూ ద ఫైర్. ఈ బాక్సర్ ఎంత అమాయకుడో, లేకపోతే ఈ వర్కింగ్ క్లాస్ ఎంత అమాయకులు అంటే ఈ మొత్తం యాగంలో టోటల్ రష్యన్ జరిగిన దాంట్లో బాగా నష్టపోయేది ఈ వర్కింగ్ క్లాసే. ఈ యానిమల్ ఫామ్లో కూడా నష్టపోయేది బాక్సరే. ఇతను ఏంటంటే ఎండాకాలంలో చెవుల్లోకి ఈగలు పోకుండా ఉండేందుకు ఈ స్ట్రా హ్యాట్ ఉంటుంది తన దగ్గర. మనం చూస్తే సేమ్ ఇదే స్వామి అండ్ ఫ్రెండ్స్ ఉంటుంది. అందులో మనకేందంటే ఇది విదేశీ వస్తు బహిష్కరణ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ బాక్సర్ స్ట్రా హ్యాట్ అగ్నిలో పడేయడానికి అండ్ స్వామి తన నెత్తి మీద ఉన్నటువంటి దేశీ టోపీని అగ్నిలో వేయడానికి సిమిలారిటీస్ ఉంటాయి. స్వామి అమాయకుడు, ఏమీ తెలియని పసివాడు. ఎవడో ఒకడు వచ్చి వాడి నెత్తి మీద ఉన్నది విదేశీ వస్తువు అని చెప్పంగానే తనకి ఇష్టం లేకపోయినా ఏం చేస్తాడంటే నిప్పులో వేసేస్తాడు. అది అట్లా తగలబడిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న క్లారిఫికేషన్ ఇస్తాడు, అది స్వదేశీ వస్తువే, ఫలానా ఖాదీ బజార్లో నేను కొనడం జరిగింది అనేసి. ఇక్కడ కూడా బాక్సర్ ఏం చేస్తాడంటే తన నెత్తి మీద ఉన్నటువంటి టోపీ ఏదైతే ఉందో స్ట్రా హ్యాట్, గడ్డితో చేసినటువంటి టోపీని ఈ సంబరంలో పడేస్తాడనమాట. అంటే సేమ్ ఏ వస్తువు ఉండకూడదు, మనుషులు వాడే వస్తువులు వాడకూడదు అని చెప్పేసరికి బాక్సర్ ఏం చేస్తాడంటే వేసేస్తాడు. స్నోబాల్ ఏం చేస్తాడు, ఈ రిబ్బన్స్ అంటే మొల్లి బూర్జువాలకి ఇష్టం లేని పని ఒకటి చేస్తాడు స్నోబాల్. ఏంటంటే ఈ విధంగా రిబ్బన్స్ అంటే వాళ్ళు షో చేసుకోవడానికి వాడేటటువంటి వస్తువులు అవన్నీ అనమాట. మొల్లి వాజ్ డిస్కవర్డ్ టు బి మిస్సింగ్. ఈ రెబెలియన్ టైంలో అట్లానే మనం ఫర్దర్గా మనం చూసినప్పుడు కొన్ని యుద్ధాలు జరుగుతాయి. బ్యాటిల్ ఆఫ్ కౌషెడ్ ఒకటి జరుగుతుంది, అప్పుడు కూడా మొల్లి మిస్ అవుతుంది. ఈ రెబెలియన్ అప్పుడు మొల్లి మిస్ అవుతుంది. మొల్లికి వీటితో పని లేదు, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, బూర్జువాలే. కాబట్టి వీళ్ళకి ఏదో పోరాడాలా ఈ తపన ఏం అవసరంలా. చివరిలో ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా, రష్యాలోని బూర్జువాలు వేరే దేశానికి వెళ్ళిపోతే అట్లానే మొల్లి కూడా తర్వాత వేరే దేశాలకి వేరే ఫార్మ్స్కి వెళ్ళిపోతుంది. షీ హ్యాడ్ టేకెన్ ఎ పీస్ ఆఫ్ బ్లూ రిబ్బన్ ఫ్రమ్ మిసెస్ జోన్స్ డ్రెస్సింగ్ టేబుల్. మిసెస్ జోన్స్ యొక్క డ్రెస్సింగ్ టేబుల్ నుంచి ఏం చేస్తుందంటే ఇది ఒక బ్లూ రిబ్బన్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. Pigs were fast 3 months taught themselves read and write from an old spelling book belongs to Mr. Jones' children. మిస్టర్ జోన్స్కి సంబంధించినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి ఒక పుస్తకం, ఏదైతే అక్షరాలు నేర్పించే పుస్తకం ఉంటుందో దీన్ని ఈ పిగ్స్ ఏం చేస్తాయంటే 3 నెలలుగా వాటికవే కూర్చొని వాటిని పిగ్స్ వరకే నేర్పించుకుంటాయి. అందుకని పిగ్స్ అన్నీ కూడా లిటరేట్స్ అయిపోతాయి. టోటల్గా అక్షరాస్యత వచ్చేసినటువంటి వర్గంగాను తెలివైన వర్గంగా తయారవుతుంది. ఫామ్ రీనేమ్. ఇప్పుడు ఏంటంటే టోటల్గా ఈ తాగుబోతూ పడిపోయాడు తాగేసి, అండ్ పనోళ్ళు కుందేళ్ల వేటకి వెళ్ళారు. ఇప్పుడు ఆ ధాన్యపు గిట్టంగి మొత్తాన్ని కూడా ఏం చేశారంటే ఈ జంతువులన్నీ కూడా ముఖ్యంగా ఎద్దు ఏం చేస్తుందంటే తానే తన కొమ్ముతో ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి తినడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే తినడం మొదలు పెడుతుందో మిగతా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి విడదీసుకొని మొత్తానికి వెళ్ళిపోయి అవి కూడా తినడం, ఇష్టానుసారంగా తినడం, కొట్టుకోవడం, కుమ్ముకోవడం, అవి కింద పడడం, శబ్దం రావడం, మిస్టర్ జోన్స్ లేవడం, పనోళ్ళు రావడం, మొత్తాన్ని వీళ్ళని తరిమే ప్రయత్నం చేయడం, అందరూ కలిసి కుమ్ము వదిలిపెట్టడం. దీంతో వాళ్ళు పారిపోతారు, ఫామ్ వదిలిపెట్టి పారిపోతారు. అప్పుడు మేనర్ ఫామ్ని యానిమల్ ఫామ్గా మారుస్తారు. మేనర్ ఫామ్ అంటే MANOR, మేనర్ ఫామ్. దీన్ని యానిమల్ ఫామ్గా మార్చుకుంటారు. 7 కమాండ్మెంట్స్ ఆఫ్ యానిమలిజం. యానిమలిజం రిప్రజెంట్స్ కమ్యూనిజం. అది బాన్ వాల్ మీద రాస్తారనమాట. ధాన్యపు గిడ్డంగి యొక్క వాల్ మీద ఈ 7 కమాండ్మెంట్స్ని రాయడం జరుగుతుంది. ఎవరు రాస్తారంటే స్నోబాల్ రాస్తాడు. స్నోబాల్ చాలా యాక్టివ్గా ఉంటాడు, కానీ ఈ యాక్టివ్నెస్ నెపోలియన్కి నచ్చదు. తర్వాత సమయంలో ఇతని బహిష్కరణకు కూడా అదే కారణం అవుతుంది. తనకి
ఏందంటే నెపోలియన్ తనకు తాను హెచ్చించుకునేటటువంటి వ్యక్తి అండ్ తనకు తానుగా లీడర్ అవ్వాలి అనుకునేటటువంటి వ్యక్తి. విషయం లేదు గానీ తాను ఏదైతే కోరుకుంటున్నాడో ఆ పరిస్థితిని ఎట్లాగైనా సరే తెచ్చుకోవాలి. తాను లీడర్ అవ్వాలి, గొప్పవాడవ్వాలి. దానికి ఎవరు అడ్డం వచ్చినా గానీ అడ్డు తొలగిస్తాడనమాట నెపోలియన్. కాబట్టి ఈ స్నోబాల్ ఇప్పుడు ఏందంటే చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అండ్ వీటికి ఇప్పుడు స్నోబాల్ వచ్చేసి ఏం చేస్తాడంటే గోడ మీద 7 కమాండ్మెంట్స్ రాస్తాడు. స్క్వీలర్ ఏం చేస్తాడంటే ఆ పెయింట్ పాట్ ఏదైతే ఉందో స్క్వీలరు పట్టుకోవడం అయితే జరుగుతుందనమాట. ఆ పెయింట్ పాట్‌ని పట్టుకోవడం జరుగుతుంది. అంటే ఏదైతే పెయింట్ వేస్తాడో డబ్బాని పట్టుకుంటే స్నోబాల్ ఆ 7 కమాండ్మెంట్స్ రాస్తాడు. ఆ 7 కమాండ్మెంట్స్ ఏంటంటే వాట్ ఎవర్ గోస్ అపాన్ 2 లెగ్స్ ఈజ్ యాన్ ఎనిమీ. 2 కాళ్ళతో నడిచేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్న 2 కాళ్ళ మీద నడిచేవాడు శత్రువు. అంటే మనిషి శత్రువు. వాట్ ఎవర్ గో అపాన్ 4 లెగ్స్ ఆర్ హ్యాస్ వింగ్స్ ఈజ్ ఎ ఫ్రెండ్. ఇప్పుడు 4 కాళ్ళ మీద వెళ్ళేవాడు మిత్రుడు. అంతేకాదు 2 కాళ్ళు ఉండి 2 రెక్కలు ఉంటే అది కూడా మిత్రుడే. అంటే పక్షులన్నీ కూడా మిత్రులే. నో యానిమల్ షల్ వేర్ క్లోత్స్. ఏ యానిమల్ కూడా వస్త్రాలు ధరించకూడదు. నో యానిమల్ షల్ స్లీప్ ఇన్ బెడ్. ఏ యానిమల్ కూడా ఏ జంతువు కూడా బెడ్ మీద పడుకోకూడదు మిస్టర్ జోన్స్ లాగా. నో యానిమల్ షల్ డ్రింక్ ఆల్కహాల్. ఏ యానిమల్ కూడా మందు తాగకూడదు మిస్టర్ జోన్స్ లాగా. నో యానిమల్ షల్ కిల్ ఎనీ అదర్ యానిమల్. తిరుగుబాటు అయితే జరిగింది అండ్ మిస్టర్ జోన్స్ని పనోళ్ళని తరిమి కొట్టారు. టోటల్గా మనిషి అనేవాడు యానిమల్ ఫామ్లో లేడు. ఇప్పుడు అంతా కూడా యానిమల్సే రూల్ చేయబోతున్నాయి. నో యానిమల్ షల్ కిల్ ఎనీ అదర్ యానిమల్. ఏ జంతువు కూడా మరొక జంతువుని చంపడానికి లేదు. ఆల్ యానిమల్స్ ఆర్ ఈక్వల్. ప్రతి జంతువు కూడా సమానమే. ఏ జంతువు కూడా ఇంకో జంతువు కన్నా ఎక్కువ ఏం కాదు. ఈ రాసింది ఎవరంటే స్నోబాల్. రాసిన దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి. ఈ ఫ్రెండ్ అనే దాన్ని ఐఈ ఉండాల్సింది ఈఐ అని రాయడం జరిగింది. అలానే ఎస్ అనే దాన్ని ఏంటంటే అర్థంలో చూస్తే ఇట్లా ఉంటుంది కదా, ఇలా రాయడం జరిగింది. రాంగ్ వే రౌండ్లో ఇలా రాయడం జరిగింది. ఇక కొత్త జీవితం అనేది ఈ యానిమల్స్కి రావడం అయితే జరిగింది. న్యూ ఫౌండ్ ఫ్రీడమ్ దొరికింది, స్వేచ్ఛ దొరికింది. అండ్ మొత్తం ఫామ్ మొత్తం అంతా మిస్సెస్ జోన్స్ ఉన్నది, మిస్టర్ జోన్స్ ఉన్నది, కలియ తిరిగారు. రెబెలియన్ అప్పుడు లేనటువంటి మొల్లి కూడా వచ్చేసి మిస్సెస్ జోన్స్ యొక్క గదుల్లోకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఏదైనా రిబ్బన్ దొరుకుతుందా, ఏమైనా దొరుకుతుందా, ఇదే పనిలో ఉంది మొల్లి. దే డిసైడెడ్ దట్ ఫామ్ హౌస్ విల్ బి ఏ మ్యూజియం. ఏదైతే ఫామ్ హౌస్ ఉందో దాన్ని మ్యూజియంగా చేయాలనుకున్నారు. విత్ నో యానిమల్ ఎవర్ లివింగ్ దే. ఏ యానిమల్ కూడా ఈ ఫామ్ హౌస్లో ఉండకుండా ఏం చేస్తారంటే మ్యూజియంగా దీన్ని ప్రకటించడం అయితే జరిగింది. ద పిగ్స్ బిగిన్ ఆర్గనైజ్ ద ఫార్మ్స్ యాక్టివ్ స్టార్టింగ్ విత్ ఏ హార్వెస్ట్. ఇక పంట పండాలి, ఎందుకంటే పండితేనే వీటికి తినడానికి ఉంటుంది కాబట్టి. ఇక ఏంటంటే ఒక్కసారి కూడా ఫెయిల్యూర్ అయింది అంటే ఈ జంతువులు మనగలగకపోతే మిగతా ఫామ్స్ ఏవైతే పించ్ఫీల్డ్ ఫామ్, ఫాక్స్వుడ్ ఫామ్ ఉందో అక్కడ కూడా ఏంటంటే వీళ్ళకి గురించి తెలిసింది అనుకోండి. ఇప్పుడు జంతువులు ఉన్నాయి, ఏ పంట లేదు, తినడానికి లేదు, వీక్ అయిపోతాయి. మిస్టర్ జోన్స్ మళ్ళా తిరిగి వస్తాడు. వీళ్ళు ఏంటంటే సస్టైన్ అవ్వాలి, మిగతా ఫామ్స్లో కూడా ఇలాంటి రివోల్టే తీసుకురావాలి. ఇది పిగ్స్ అనుకునేది అనమాట. ఇక మిల్క్ యాక్చువల్గా కౌస్ ఇబ్బంది పడతా ఉంటాయి, వాటిని పిండే వాళ్ళు ఎవరు ఉండరు. దాంతో ఏంటంటే మిస్టర్ జోన్స్ అండ్ ఫోర్మెన్ ఉంటే వాళ్ళు పిండేసేవాళ్ళు, కానీ అది జరగట్లా. దీంతో వాళ్ళు ఏం చేస్తారంటే పిగ్స్కి తెలియజేస్తే పిగ్స్ ఏం చేస్తాయంటే ఆ మిల్క్ ఏవైతే ఉన్నాయో పిండేసి డైవర్ట్ చేస్తాయి. యాక్చువల్గా హెన్స్ వస్తాయి. హెన్స్ వచ్చేసి మిస్టర్ జోన్స్ ఉన్నప్పుడు మాకు మా ఆహారంలో కలిపి ఇచ్చేవాడు పాలని అని అడుగుతాయి. అంటే ఏంటని మాకు కూడా ఇవ్వండి అనేసి. అయితే మిల్క్ హ్యాస్ మిస్టీరియస్లీ డిజపియర్డ్. అయితే ఆ మిల్క్ అంతా కూడా మాయమైపోతుంది. మాయమవుతుంది, ఏం జరుగుతుంది ఏంది అంటే సింపుల్గా మనకి థర్డ్ చాప్టర్ 3లో మనకు అర్థమవుతుంది. ఆ మిల్క్ వెనకాల చాలా పెద్ద రహస్యం ఉంటుంది అనే విషయం. ఇక మనం టోటల్గా చూసుకుంటే ఇక్కడ వైల్డ్ బోర్, విల్లింగ్టన్ బ్యూటీ అయినటువంటి ఏదైతే ఉందో ఓల్డ్ మేజర్, తాను ఒక కలగన్నట్టు ఆ కళ ప్రకారం ఏంటంటే తాను చూసిన జీవితం ప్రకారం ఏది కూడా మంచిగా జరగనట్టు, ఈ మనుషులు ఉన్నంతకాలం వాళ్ళకి స్వేచ్ఛా స్వాతంత్రాలు దొరకవని, మనిషిని పారద్రోలండి ఈ యొక్క మేనర్ ఫామ్ నుంచి అనేసి చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారం పిగ్స్ ఏం చేస్తాయంటే ప్లాన్ చేస్తాయి.
వాటిని అవి ఎడ్యుకేట్ చేసుకోవడం మొదలు పెడతాయి. అలానే పిగ్స్ ముఖ్యంగా నెపోలియన్ కానివ్వండి, స్క్వీలర్, స్క్రోబాల్ ఇవి ఏంటంటే మిస్టర్ జోన్స్ బయట సంతలో అమ్మడం కోసం పెంచేటటువంటి పందులు అనమాట. వీటికి ఎట్లా అయినా సరే అక్కడి నుంచి అమ్మేస్తాడు. కాబట్టి వీటికి డూ ఆర్ డై సిచ్యువేషన్. ఈ పందులు ఏం చేస్తాయి అంటే ఎడ్యుకేట్ చేయడం మొదలు పెడతాయి. ప్రతి జంతువును కలిసి స్వాతంత్ర యొక్క ఆవశ్యకత గురించి చెప్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు బాక్సర్ అలానే అంటే ప్రొలేటరియేట్స్ వర్కింగ్ క్లాస్ అయినటువంటి బాక్సర్ క్లోవర్కి ఇది బాగా నచ్చుతుంది. ఎందుకంటే అన్ని జంతువులు సమానం, అందరికీ ప్రభుత్వమే డబ్బులు ఇవ్వడం, అంటే రష్యన్ ప్రభుత్వమే అంతా చూసుకుంటుంది. సామ్యవాదం అంటే ఇండస్ట్రీస్ కానీ ప్రతి ఇండస్ట్రీ కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి, అట్లా అనమాట. కాబట్టి మీరంతా కూడా బాగుపడిపోతారు, ఇలాంటివి వినబడతాయి, అవి బాగా నచ్చుతాయి. అయితే డబ్బులు ఉన్నటువంటి వెల్తీ పీపుల్ అయిన బూర్జువాస్, బాగా భూస్వామ్యులు, జమీందారులైనటువంటి వాళ్ళు మాత్రం ఈ ఉద్యమం తర్వాత, ఈ తిరుగుబాటు తర్వాత మా భూములు మాకుంటాయా, మా యొక్క ఫేము నేము అంతే ఉంటుందా, ఇవి వాళ్ళ యొక్క డౌట్స్ అనమాట. అయితే కొంతమంది ఏం చేశారంటే కొంత ధనాన్ని ముందే ట్రాన్స్ఫర్ చేసేసుకొని బయట దేశాలకు పంపించుకొని తర్వాత ఎస్కేప్ అవుతారు. దాన్ని మొల్లి అనేటటువంటి క్యారెక్టర్ రూపంలో మనకి జార్జ్ ఆర్వెల్ లేదా ఎరిక్ ఆర్థర్ బ్లేర్, జార్జ్ ఆర్వెల్ అనేది పెన్ నేమ్ అనమాట, అతని యాక్చువల్ పేరు ఎరిక్ ఆర్థర్ బ్లేర్. ఈ ఎరిక్ ఆర్థర్ బ్లేర్ ఏం చేశాడంటే మొల్లి అనే క్యారెక్టర్ ద్వారా ఆడగుర్రం, రిబ్బన్లకి అండ్ షుగర్కి పడిపోయేటటువంటి ఆడగుర్రంగా మొల్లి బూర్జువాల్ని అయితే రిఫర్ చేయడం అయితే జరిగింది. ఈ పిక్స్ ఏం చేస్తాయంటే అన్నిటినీ ఈ మాట్లాడడం, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ మొల్లి లాంటి వాళ్ళు అడగడం డౌట్లు ఇవన్నీ ఉంటాయి. కానీ బాక్సర్ క్లోవర్ లాంటి వాళ్ళు ఈజీగా మ్యానిపులేషన్కి గురయ్యారు. ఈ యానిమలిజం అంటే కమ్యూనిజం అనమాట. ఈ యానిమలిజం ప్రిన్సిపల్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ యొక్క మిస్టర్ జోన్స్ ఉన్నటువంటి ప్రాంతంలో అంతా కూడా బాగా జరుగుతుంది, అంతా జరుగుతుంది అనుకునే లేదు. అదంతా కూడా ఎందుకు లేదంటే తాగి పడిపోతున్నాడు. ఇప్పుడు తక్షణ కారణం ఏంటంటే బువ్వ పెట్టకపోవటం, వీటన్నిటికీ అన్నం పెట్టల, లేకపోతే గడ్డి పెట్టల. ఎప్పుడైతే గడ్డి పెట్టలేదో వాటి కోసం తిరుగుబాటు అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తిరుగుబాటు కాస్త గాలివానలాగా చినికి ఏమవుతుందంటే వాళ్ళని ఇద్దరిని మిస్టర్ జోన్స్ అండ్ 4 సర్వెంట్స్, అంటే మిస్టర్ జోన్స్ ఈ సర్వెంట్స్ని పారదోలేంతగా వెళ్ళిపోతుంది. అంటే వీళ్ళని తరివేస్తారనమాట. దాంతో యానిమల్ ఫామ్కి ఫ్రీడమ్ వస్తుంది. ఇదండి టోటల్గా. అండ్ నెక్స్ట్ చాప్టర్ చూద్దాం.